బ్రేకింగ్ న్యూస్. దేశంలో ఇంధన అవసరాలు రోజురోజుకి పెరుగుతున్న ఈ కీలక సమయంలో పర్యావరణ పరిరక్షణ అనే అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అభివృద్ధి దిశగా పరుగులు తీస్తున్న భారత్లో ఇంధన వినియోగం, కర్బన ఉద్గారాలు, ప్రకృతి సమతుల్యత ఇవన్నీ ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. మే 14 నుండి దేశంలోని 8 ప్రధాన రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేసే నిబంధనలు అమలు చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. ఇది నిజంగా అమలైతే దేశ ఇంధన వినియోగ విధానంలో ఒక పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం స్పష్టంగా ఉంది. ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాలను తగ్గించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్న ఆలోచనతో ఈ ప్రతిపాదన ముందుకు వస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇంధన పొదుపు విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారని సమాచారం. అనవసర ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో పొదుపు విధానాలను పాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒక నాయకుడు చూపించే మార్గం సమాజంలో ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో దీనివల్ల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా ఇప్పుడు ఇంధన వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఆదివారం సెలవు రోజుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి దశలో ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ప్రధాని మోడీ పెట్రోల్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ముందు పెట్రోల్ భారీగా పెరగబోతుందా, లేక ఇరాన్ నుంచి మనకు పెట్రోల్ కొనుగోలు లభించేందుకు అనుమతి లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందువల్లే ప్రధాని మోడీ భారత్కు ముందుగా పెట్రోల్ కొరతపై హింట్ ఇస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్ర పెట్రోలియం శాఖ కానీ చమురు సంస్థలు కానీ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అంటే ఇది ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉందని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో ఈ వార్తలు వేగంగా వైరల్ అవుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం అత్యంత అవసరం. వాహనదారులు తమ ప్రాంతంలోని పెట్రోల్ బంకుల వద్ద అధికారిక సమాచారం చూసుకోవాలని సూచనలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు పర్యావరణ పరిరక్షణ, ఈ రెండు మధ్య సమతుల్యత ఎలా సాధించాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలి? స్వచ్ఛమైన గాలి కోసం మనం ఎంతవరకు మార్పులకు సిద్ధంగా ఉన్నాం? ఇంధనాన్ని పొదుపు చేయడం కేవలం ప్రభుత్వ బాధ్యతేనా, లేక ప్రతి పౌరుడి బాధ్యతనా? ఈ ప్రశ్నలే ఇప్పుడు దేశాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. ఒకవేళ ఈ నిర్ణయం అమలైతే అది కేవలం ఒక పాలసీ మార్పు కాదు, అది జీవన శైలిలో మార్పుకు సంకేతమవుతుంది.